Question number 13416, Minister for Water Resources. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం 5654.10 కోట్లు అధ్యక్ష. రెండవ ప్రశ్నకు సమాధానం అవునండి. మూడవ ప్రశ్నకు సమాధానం ప్రధాన పనికి అనుసంధానమైన ఆమోదించబడిన ఉల్లంఘనలు అదనపు అంశాలకు తగు విధంగా చేర్చుతూ 19/4/2021 తేదీ గల జీఓఆర్టీ నెంబర్ 133 ద్వారా 7,192.02 కోట్లను ప్రధాన డ్యామ్ ప్యాకేజీ పని కోసం సవరించిన పరిపాలక ఆమోదాన్ని ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంతేకాక 10/4/2023 తేదీ గల జీఓఆర్టీ నెంబర్ 138 ద్వారా 2020.05 కోట్ల మొత్తానికి ప్రస్తుత ఎస్ఓఆర్ 2022-23తో పాటు గ్యాప్ 2 మొదలైన వాటిలో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్కు స్కోర్ ట్రీట్మెంట్ మెరుగుదలల పనుల కోసం పరిపాలక మంజూరుని ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా కేంద్ర జల సంఘం మరియు డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ DDRP ఇచ్చిన ఆమోదాలు మరియు స్థల స్థితిగతుల ప్రకారంగా కూడా ఆధారపడి చేర్చిన ఉల్లంఘనలు మరియు అదనపు అంశాలు మొదట సవరించిన అంచనాను ప్రస్తుతం 11,704.94 కోట్లుగా లెక్కగట్టమైంది అధ్యక్ష. ఏదైతే దువ్వాడ రామారావు గారు అదేవిధంగా అనురాధ్ గారు అడిగినటువంటి అనుబంధ ప్రశ్నలను చూస్తే ఏదైతే 2019 ఏదైతే 5,654 అంచనా ఏదైతే చెప్పామో అది 5/10/2016 అది ఏదైతే ఎస్టిమేషన్కి సంబంధించింది. అయితే తర్వాత ఏదైతే 17, 18, 19 తదుపరి సంవత్సరాల్లో ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారాన్ని పోలవరం పేజీగా మార్చుకుని 34 సార్లు ఫిజికల్గాను అదేవిధంగా 104 సార్లు వర్చువల్గా రివ్యూ చేసి మరి ఆ రోజు 72% ఆ యొక్క 5 సంవత్సరాల్లో పోలవరాన్ని పరిగెట్టించి పనిచేయడం ద్వారా మరి ఆ రోజు ఏదైతే పర్టికులర్గా మరి యొక్క హెడ్వర్క్స్కి సంబంధించి ముఖ్యంగా డయాఫ్రమ్ వాళ్ళు 100% కూడా ఆ రోజు కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా అప్పర్ కాపర్ డ్యాము, లోయర్ కాపర్ డ్యాము, స్పిల్వే ఇట్లా పనులన్నీ పూర్తి చేసినటువంటి పరిస్థితుల్లో 2016లో ఉన్నటువంటి 5,654 మరి ఇంకా బ్యాలెన్స్ మరి కొంత మొత్తమే 1,500 బ్యాలెన్స్ ఉన్నప్పటికీ కూడా మరి 2019లో ప్రభుత్వం మారిన తర్వాత మరి దాన్ని ఎన్హాన్స్మెంట్ చేసుకుంటూ మరి ఆ రోజు రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఆ రోజు టెండర్ని మరి ఉన్న ఏజెన్సీని రద్దు చేసి ఏకపక్షంగా మళ్ళీ రివర్స్ టెండరింగ్కి వెళ్ళినటువంటి పరిస్థితి అధ్యక్ష. అందులో కూడా చాలా క్లియర్గా ఆ రోజు మరి అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు రివర్స్ టెండరింగ్ ద్వారా మేము దగ్గర 628 కోట్ల రూపాయలు సేవ్ చేశామని చెప్పారు. కానీ వాస్తవంగా చూసినట్లయితే మరి ఒక పక్క సేవ్ చేసినట్టు ప్రజలకి చూపిస్తూ మరొక పక్క దగ్గర మళ్ళీ అంచనా వ్యయాన్ని 11,704 కోట్లకి పెంచడంతో పాటుగా మళ్ళీ టెండర్స్లోనూ కూడా డిజైన్స్ మారినాయి అని చెప్పి క్వాంటిటీ వేరియేషన్స్ వచ్చినాయని చెప్పి ఏదైతే ఆ యొక్క రివర్స్ టెండర్స్లో ఉన్నటువంటి అంశాలని మళ్ళీ విడదీసి మళ్ళీ వాటికి వేరే డిజైన్స్ కూడా చేర్చి అదనంగా మళ్ళీ టెండర్స్ని పిలవడం జరిగింది అధ్యక్ష. ఆ రకంగా చూస్తే రివర్స్ టెండరింగ్లో అంటే ఆ రోజు మొదట ఏదైతే ట్రాన్స్ఫర్ అయి ఉందో అది -14%కి వాళ్ళు టెండర్స్ని కోట్ చేయడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి రివర్స్ టెండరింగ్లో వీళ్ళు -12.6కి మెగా కోట్ చేయడం జరిగింది. ఆ రకంగా టోటల్గా చూస్తే ఫస్ట్ సెకండ్ చూస్తే -26.6 వాళ్ళు మరి తక్కువ కోట్ చేయడం జరిగింది. దీన్ని సేవింగ్ అని చూపించారు ఆ రోజు ప్రభుత్వం. కానీ వెంటనే ఆ యొక్క టెండర్స్లో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ డిజైన్ చేంజింగ్ అని చెప్పి మళ్ళీ సెపరేట్గా మళ్ళీ అదనపు వర్కులు కూడా చేర్చి మళ్ళీ 3,500 కోట్లు మళ్ళీ సెపరేట్గా టెండర్స్ని పిలవడం ద్వారా దాంట్లో కేవలం -1% మాత్రమే టెండర్స్కి వెళ్ళడం జరిగింది. అంటే వాస్తవంగా ఆ రోజు ప్రభుత్వం గనక మరి నిజాయితీగా ఉన్నట్లయితే ఆ వర్క్స్ డిజైన్స్ మారి సెపరేట్ టెండర్స్కి వెళ్ళవలసి వస్తే ఏదైతే మొదట -26కి ఏదైతే రివర్స్ టెండరింగ్లు వెళ్ళారో ఆ -26.6గా ఈ వర్క్స్ని అప్పచెప్పుంటే అది నిజంగా సేవ్ అయ్యింది తప్ప ఒక పక్కన సేవ్ చేస్తున్నాం రివర్స్ టెండరింగ్ అని చెప్పి మరొక పక్క దగ్గర మళ్ళీ 2-3 వేల కోట్ల రూపాయలు
మళ్ళీ అదనం భారం ఆ రివర్స్ టెండరింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద మోపినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇది మొదటగా సభ్యులకి సమాధానం చెప్తూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క రివర్స్ టెండరింగ్తో పోలవరం ప్రాజెక్టే ప్రశ్నార్థం అయిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా రెండవది ఏంటంటే ఈ నిధులు మళ్లింపు కూడా, అంటే ఏదైతే పోలవరం లాంటి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాజెక్టులో కూడా మరి గత ప్రభుత్వం ఏదైతే ఈ నిధులను కూడా మళ్లించడం అంటే చాలా చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆ రోజు మనం చూస్తే 2014, 2019లో ఆ రోజు కేంద్రం ఇచ్చేటువంటి సాయం ఏదైతే పోలవరంకి ఉందో దాన్ని కంటే ముందుగానే రాష్ట్ర ప్రభుత్వమే స్టేట్ బడ్జెట్ నుంచి కూడా పెట్టి, ఎందుకంటే పోలవరం పనులు త్వరితగతంగా పూర్తవ్వాలనేటువంటి ఆలోచనతో 14-19లో ఆ రోజు మరి తెలుగుదేశం ప్రభుత్వం 11,762 కోట్లు ఆ రోజు ఖర్చు పెడితే ఆ యొక్క 5 సంవత్సరాల కేంద్రం నుండి విడుదలైనటువంటి మొత్తం 6,764 కోట్లు మాత్రమే. అంటే స్టేట్ బడ్జెట్ నుంచే మనం ముందు అమౌంట్ను మనం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో. మరి తర్వాత ఏదైతే 2019, 2024 వైఎస్ఆర్సీపీ మరి ప్రభుత్వ హయాంలో చూస్తే వీళ్ళు ఖర్చు పెట్టింది కేవలం 4,167 కోట్లు మాత్రమే. అంటే ఆ రోజు 5 ఇయర్స్లో మేము 11,762 కోట్లు ఖర్చు పెడితే లాస్ట్ గవర్నమెంట్ 4,167 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. 4,167 కోట్లు ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ ఖర్చు పెడితే వీళ్ళకి కేంద్రం నుంచి వచ్చినటువంటి విడుదలైన మొత్తం చూస్తే 8,382 కోట్లు. అంటే 14-19లో తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి డబ్బులు కూడా నెక్స్ట్ గవర్నమెంట్ 19-24 వీళ్ళకి రావడం జరిగింది. ఇట్లా కేంద్రం నుంచి అంటే ఖర్చు పెట్టినటువంటి దానికంటే కూడా అదనంగా కేంద్రం నుంచి పాత రీఎంబర్స్మెంట్ వచ్చినప్పటికీ ఆ అమౌంట్ని పోలవరంలో కూడా ఖర్చు పెట్టకుండా మళ్ళీ అట్లా 3,385 కోట్లు మళ్ళీ డైవర్ట్ చేసేసినటువంటి పరిస్థితి దుస్థితి అధ్యక్ష. అంటే అత్యున్నతమైనటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు, తెలుగు జాతి కళ పోలవరం ప్రాజెక్టు. అటువంటి పోలవరం ప్రాజెక్టు తన సొంత డబ్బులు స్టేట్ గవర్నమెంట్ అవసరంలా, పాత గవర్నమెంట్ ఖర్చు పెట్టిన డబ్బులు కేంద్రం రియంబర్స్మెంట్కి తీస్తే దాన్ని కూడా పోలవరంలో ఖర్చు పెట్టకుండా దాన్ని కూడా నిధులు మళ్లింపుకు తీసుకెళ్ళడం అనేది చాలా చాలా దురదృష్టకరమైన అధ్యక్ష. అదేవిధంగా అనురాధ్ గారు కూడా ఒక సప్లిమెంటరీ క్వశ్చన్ కూడా అడిగారు. ఏదైతే 14-19లో ఏ రకంగా ఎంతవరకు పనులైనవి, 19-24లో ఏదైతే పనులు జరిగినాయని చెప్పడం జరిగింది. 14-19లో అయితే యాజ్ రికార్డ్ ప్రకారం 72% ఆ రోజు మన పనులు పూర్తవడం జరిగింది. ఏదైతే 19-24లో మరి కేవలం 2% మాత్రమే పనులైనట్టుగా పురోగతి చూపిస్తున్నప్పటికీ వాస్తవంగా చూసినట్లయితే ఇంకా 20-30% పనులు వెనక్కిపోయినట్టుగా తిరుగుగమనంలో ఉన్నట్టుగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పురోభివృద్ధి మాట నుంచి చేసిన పనులన్నీ కూడా ఆ రోజు ఉన్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏదైతే పనిచేశారో ఆయన యొక్క విధ్వంసానికి ఆ డయాఫ్రమ్ వాళ్ళు మొత్తం నష్టపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి దాన్ని నిర్మాణం చేయాలంటే దగ్గర 990 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే అప్పర్ కాపర్ డ్యామ్ కానీ లోయర్ కాపర్ డ్యామ్ కానీ అవి సీపేజీలను కూడా మరి ఇంకా దాన్ని కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. గైడ్ బండ్ చూస్తే మరి అది కూడా మొత్తం కృంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా ఏదైతే 19-24లో ఏదో పురోగతి మాట నుంచి మళ్ళీ ఒక 20-30% వెనక్కి ప్రాజెక్ట్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇది నేను చెప్పడం కాదు, సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ అంటే ఎవరైతే నీతి ఆయోగ్ ఆ యొక్క పోలవరం మరి ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు విధ్వంసం మీద రిపోర్ట్ అడిగితే వాళ్ళు చెప్పారు, ఐఐటి హైదరాబాద్ నిపుణులు 2020 ఆగస్టులోకి వచ్చినటువంటి వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. 2019లో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీని ఏకపక్షంగా రద్దు చేసి ఒక పక్కన పీపీఏ సెక్రటరీ సైతం లేఖ రాసి ఏజెన్సీలు మార్చవద్దు, ఒక వర్క్కి 2 ఏజెన్సీలు పనిచేస్తే రేపొద్దున ఆ వర్క్లో నాణ్యత వస్తే ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది అని చేత దయవుంచి హంబుల్ రిక్వెస్ట్ ఏజెన్సీలు కంటిన్యూ చేయడని పీపీఏ వాళ్ళు లేఖ రాసినా లెక్క పెట్టకుండా ఏదైతే మరి ఈ యొక్క మార్చడంతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా అనుభూతుల అధికారులను కూడా మార్చడం వల్ల అంటే ఎటువంటి అధికారులు లేక ఏజెన్సీలు లేకపోవడంతో 13 నెలలు అక్కడ గాలిలో ఉండడం వల్ల
ఆ యొక్క పోలవరం సంబంధించి డయాఫ్రామ్ నష్టపోయిందని డైరెక్ట్గా ఐఐటి హైదరాబాదు నిపుణులే చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఇటువంటి స్థితిలో మళ్ళీ ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి సహకారంతో, ఎందుకంటే నిన్న కూడా శుభ పరిణామం ఏదైతే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రత్యేకంగా మరి మాట్లాడుతూ అందులో పోలవరం ప్రాజెక్టుకి సంపూర్ణ సహకారం కేంద్రం నుంచి ఉంటుంది, పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసే బాధ్యత మేము కేంద్రం తీసుకుంటామని ఏదైతే నిన్న బడ్జెట్లో చెప్పారో, మరి నిజంగా అది చంద్రబాబు నాయుడు గారి కృషి కూడా. ఎందుకంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి 30 రోజుల్లోనే 2 సార్లు ఆయన ఢిల్లీకి పోయి ఏదైతే మన ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైతే అటు ప్రధానమంత్రి గారితో కానీ అటు కేంద్ర మంత్రులతో కానీ ఏదైతే మాట్లాడారో దాని యొక్క ఫలితం నిన్న ఏదైతే బడ్జెట్ సమావేశాల్లో మరి మనకు వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ యొక్క సవాళ్ళు ఏవైతే ఉన్నాయో పోలవరం ప్రశ్నార్థకం ఏదైతే అయిందో వీటన్నిటినీ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో చంద్రబాబు నాయుడు గారి కృషితో వీటినన్నింటినీ కూడా అధిగమించి ఆ పోలవరం కళ సాకారం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే 2019, 2024 సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క ఇరిగేషన్కి మరి కేటాయించినటువంటి బడ్జెట్, అదేవిధంగా ఏదైతే ఖర్చుల వివరాలు ఏవైతే ఉన్నాయో మరి గౌరవ సభ్యులు కూడా అనుబంధ పరిస్థితులుగా రామ్ గోపాల్ రెడ్డి గారు, రామారావు గారు, బీటీ నాయుడు గారు, చిరంజీవి గారు, లక్ష్మణరావు గారు అట్లా ఏదైతే మరి వీటితో చూసినట్లయితే ఏదైతే 2019, 2024లో ఆ రోజు చూసినట్లయితే మరి 45,721.97 కోట్లు మరి 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ అధ్యక్ష ఇరిగేషన్ మీద. ప్లీజ్ ఫోన్ ఆఫ్ చేయండి. మేజర్ ఇరిగేషన్ మీద. సైలెంట్. అదేవిధంగా ఏదైతే మీడియం ఇరిగేషన్ చూసినట్లయితే 1,276.39, మైనర్ ఇరిగేషన్ అయితే 2,396.51. అంటే టోటల్గా చూసినట్లయితే 2019, 2024 49,394.87 కోట్లు అధ్యక్ష 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ మీద పెట్టినటువంటి బడ్జెట్ అధ్యక్ష. అయితే ఇందులో ఇప్పుడు గౌరవ ఎవరైతే సభ్యులు చెప్పడం జరిగింది, బడ్జెట్లో అయితే కేటాయింపులు చేస్తూ ఉన్నారు కానీ నిధులు ఖర్చు పెట్టడంలో మళ్ళీ అలసత్వం ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఇచ్చారో అది వాస్తవం అధ్యక్ష. ఏంటంటే 2019, 2024 బడ్జెట్ కేటాయింపులు అయితే 49,394 కోట్లు మరి కేటాయించడం అయితే జరిగింది కానీ మరి అందులో చూసినట్లయితే ఖర్చు పెట్టింది కేవలం 19,220 కోట్లు మాత్రమే. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం అధ్యక్ష. ఇక్కడ మనం కూడా గమనించవలసింది ఏంటంటే ఇరిగేషన్ అనేది అత్యంత కీలకమైనటువంటి శాఖ. ఎందుకంటే విడిపోయినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఇది వ్యవసాయకమైనటువంటి రాష్ట్రం. ఇక్కడ వ్యవసాయాన్ని కాపాడుకోవాలి, రైతులను రక్షించుకోవాలి. అందుచేత ఖచ్చితంగా వాటి నీటిపారుదల శాఖని మనం మరింత విస్తృతంగా సేవలు అందించాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఏదైతే ఈ యొక్క లాస్ట్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ యొక్క సాగునీటి వ్యవస్థను మొత్తం మరి విధ్వంసం. ఎందుకంటే మేమేదో పొలిటికల్గా కక్షపూరితంగా మేము మాట్లాడట్లా, వాస్తవంగా రికార్డులు చూస్తూ ఉంటే క్లారిటీ కనిపిస్తూ ఉంది. ఏదైతే గత 2014, 2019 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు మాకు 5 సంవత్సరాలకి బడ్జెట్ అంటే టోటల్ బడ్జెట్ 7,08,623 కోట్లుంటే అందులో మేము ఇరిగేషన్కి 5 సంవత్సరాల్లో పెట్టింది 51,802 కోట్ల రూపాయలు. అంటే టోటల్ బడ్జెట్లో మేము 7.3% ఇరిగేషన్కి ఆ రోజు మేము పెట్టినటువంటి పరిస్థితి. ఆ 51,802 కోట్లు బడ్జెట్లో ఇరిగేషన్ కూడా ఖర్చు పెట్టింది ఎంత అంటే 44,448 కోట్ల అధ్యక్ష. అంటే పెట్టినటువంటి ఇరిగేషన్ బడ్జెట్లో 86% ఆ రోజు నిధులు ఖర్చు పెట్టాము అధ్యక్ష. అదే లాస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చూసినట్లయితే 5 సంవత్సరాల వాళ్ళ బడ్జెట్ 12,18,077 కోట్ల అధ్యక్ష. కానీ వీళ్ళు కేటాయించింది కేవలం 46,374 కోట్ల అధ్యక్ష. ఎందుకంటే మీ ద్వారా రాష్ట్ర ప్రజలు రైతాంగం కూడా వాస్తవాలు తెలుసుకోవాలి. రోజు అసత్యాలు అబద్ధాలు ప్రచారం తప్ప వాస్తవాలు ఇవన్నీ కూడా రికార్డ్స్ ఉన్నటువంటివి. 5 సంవత్సరాల్లో నీ దగ్గర 12,18,000 కోట్ల బడ్జెట్ ఉంటే నువ్వు కేటాయించింది 46,000. ఆ రోజు మా దగ్గర 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మేము కేటాయించింది 51,000.
అంటే మాకు టోటల్ బడ్జెట్ తక్కువ ఉన్నా నిధులు ఎక్కువ పెట్టిన ఇరిగేషన్, నీకు బడ్జెట్ పెరిగినా కూడా మాకంటే తక్కువ బడ్జెట్ ఇరిగేషన్కి పెట్టినటువంటి దుస్థితి. పోనీ ఆ 46,374 కోట్లలో అయినా ఎంత ఖర్చు పెట్టావా అంటే నువ్వు ఖర్చు పెట్టింది మళ్ళీ 19,220. అంటే అక్కడ కూడా 41% ఖర్చు పెట్టారు. మేము పెట్టిన దాంట్లో 86% మేము ఖర్చు పెడితే ఈయన కేటాయింపులే తక్కువ కేటాయింపుల్లో కూడా మళ్ళీ ఖర్చు పెట్టింది కూడా 41%. అంటే ఇట్లా ఏదైతే మనం చెప్పుకుంటూ ఉన్నాం పోలవరం విధ్వంసానికి గురైంది గత జగన్మోహన్ రెడ్డి పాలన. ఒక్క పోలవరమే కాదు అధ్యక్ష, ఈరోజు ఈ రకంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిపారుదల శాఖ అంతా కూడా విధ్వంసం. ఎందుకంటే నేను కూడా మరి ఈ పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత ఈ ప్రాజెక్టుని బ్యారేజీల్ని వీటిని కూడా రివ్యూ చేస్తూ ఉంటే అన్నీ కూడా విస్తుపోయేటువంటి అంశాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అందులో కూడా పర్టికులర్గా ఏదైతే మరి మొన్ననే మనం చూసాం అధ్యక్ష పులిచింతల, మరి ఆ పులిచింతల కూడా మరి ఎప్పుడు కూడా చాలా క్లియర్గా ప్రతి సంవత్సరం కూడా 30 నుంచి 35 టీమ్స్ నిలువ ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే బ్యారేజ్ స్టోరేజ్కి ఉంచుకుంటారు. ఎందుకంటే క్రింద ఏదైతే కృష్ణా డెల్టాకి స్థిరీకరణకు ఉపయోగపడడం కోసం డ్రింకింగ్ వాటర్ పర్పస్, అదేవిధంగా వర్షాలు లేట్ అయినా కూడా ఆ ఖరీఫ్ని ఆకుమళ్ళి ఎర్లీగా తీసుకురావడానికి. దురదృష్టం మనం చూస్తే హాఫ్ టీఎంసీ కూడా పులిచింతల్లో లేనిటువంటి పరిస్థితి అధ్యక్ష. గుండ్లగమ్మ గేట్లు అయితే కొట్టుకుపోయి 2-3 సంవత్సరాలు అయినా ఈ రోజుకి కూడా అవి రిపేర్ చేయనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే అన్నమయ్య ఉంది, ఏదైతే ఫించా డ్యామ్ పోయి అన్నమయ్య ఏదైతే ఆ రోజు కొట్టుకుపోతే ఈ రోజు కూడా అన్నమయ్య ఊసే ఈ 3 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేయలేనిటువంటి పరిస్థితి అధ్యక్ష. నిన్నగాక మనం చూస్తాం ఏదైతే పెదవాగు ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ అండర్లో ఉన్నప్పటికీ కూడా దాని ఆయకట్టు చూస్తే 80% మనకే ఉంది. ఆయకట్టు దగ్గర 14,000 ఎకరాలు ఆంధ్రప్రదేశ్లో ఉంది, వాళ్ళకి 2,500 వాళ్ళకు ఉంది, మెయింటెనెన్స్ వాళ్ళకు ఉంది. కానీ 2021లోనే గోదావరి బోర్డు చాలా క్లియర్గా ఏదైతే ఈ యొక్క పెదవాగు ఏదైతే ఉందో దాని స్పిల్వేని ఆధునీకరణ చేయాలి, 80 కోట్లు ఖర్చు అవుతుందని చెప్తే అప్పటి ప్రభుత్వం 3-4 సంవత్సరాలైనా కూడా మొద్దు నిద్రపోయి పెడచెవున పెడితే మరి వేళ పెదవాగు కొట్టుకుపోయి మరి వేళ ఎంత నష్టం జరిగిందో మనం చూసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లా అత్యంత అవసరమైనటువంటి ప్రాధాన్యమైనటువంటి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఆక్సిజన్ లాంటి ఇరిగేషన్ శాఖను కూడా లాస్ట్ 5 years నిర్లక్ష్యం చేయడం వల్ల మరి ఇటువంటి పరిస్థితి అంతా కూడా ఏర్పడింది అధ్యక్ష. చేత ఏదైతే దానివల్ల ఇప్పుడు ఏదైతే ఆయకట్టు కూడా చూస్తూ ఉంటే 2019-2020లో ఆ రోజు మరి దగ్గర 1,28,50,00,000 ఆయకట్టు 19-20లో ఉంటే మొన్న లాస్ట్ ఇయర్ చూసాం అధ్యక్ష 2023-24 ఇది 92,23,000 వెళ్ళింది అధ్యక్ష. అంటే ఆయకట్టు మరి ఎంత తగ్గిపోయిందో దాన్ని బట్టి ఒక పక్కన చూస్తే లాస్ట్ 5 years కూడా వర్షాలు బాగా పడ్డాయి, రిజర్వాయర్లన్నీ నీటితో నిండి ఉన్నాయి, ప్రాజెక్టులు కలకల్లాడుతూ ఉన్నాయని చెప్పారు. కానీ ఆయకట్టు చూసినట్లయితే తగ్గిపోయినటువంటి పరిస్థితి. అంటే ఏదైతే మేజరు మైనరు మీడియం ఇరిగేషన్ నిర్లక్ష్యం చేయడం వల్ల ఎంత దుస్థితి అంటే మీరు కూడా తెలుసా, మీకు కూడా మా గోదావరి జిల్లా, మనం గోదావరి జిల్లాలో కూడా క్రాప్ హాలిడే తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే, ఎందుకంటే ఏదైతే అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర ఈ యొక్క సుజల స్రవంతిని అభివృద్ధి చేయాలి, పోలవరం జలాలు ఇవ్వడం అటుంచి మరి గోదావరి జిల్లాలలో కూడా క్రాప్ హాలిడే తీసుకునేటువంటి పరిస్థితి రైతులు వచ్చారని అంటే వీళ్ళు 5 సంవత్సరాల్లో ఈ సాగునీటి వ్యవస్థను ఎంత నిర్లక్ష్యం చేశారో దానికి నిదర్శనమే మరి లాస్ట్ ఇయర్ ఇంత వర్షాలు పడినప్పటికీ కూడా ఆయకట్టు 92,23,000 మరి పడిపోయిందంటే ఇవన్నీ కూడా రికార్డ్ చెప్తూ ఉన్నాయి అధ్యక్ష. చేత ఏదైతే రేపు రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడే ఎవరైతే సభ్యులు కూడా చెప్పడం జరిగింది, కొన్ని వాళ్ళ గుంటూరు ఛానల్ కానీ అదేవిధంగా వర్క్పూడి చాలా ఏదైతే ఇట్లా ఏదైతే ఇండివిజువల్గా మరి తుంగభద్ర ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అవన్నీ కూడా ఏదైతే శాఖాపరంగా అన్నీ కూడా రిపోర్ట్స్ తెచ్చుకొని అవి కూడా ఇమ్మీడియట్లీ అవకాశం ఉన్నంత వరకు, ఎందుకంటే మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ మరి బడ్జెట్ కూడా చూస్తే దగ్గర 14 లక్షల కోట్ల అప్పులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయని వస్తున్నట్టు పరిస్థితి అధ్యక్ష. పర్టికులర్గా నా ఇరిగేషన్ శాఖలోనే 18,000 కోట్లు పాత పెండింగ్ బిల్స్ ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అంచేత కొత్తగా మేము మళ్ళీ వర్క్స్ చేయాలంటే ముందు పాత వర్క్స్ని క్లియర్ చేయాలంటే అవి ఎప్పుడు క్లియర్ చేయాలి, మళ్ళీ ఎక్కువ వర్క్స్ని ఎట్లా టేకప్ చేయాలి, ఇట్లాగా ఉన్నటువంటి పరిస్థితి. కొంతలో కొంత మాకు అదృష్టం అటు ఏదైతే కేంద్ర సహకారం, 2 చంద్రబాబు నాయుడు గారు ఒక పరిపాలనా దక్ష ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి వీటిని అన్నింటినీ కూడా అధిగమించి మళ్ళీ వ్యవసాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాభసాటిగా మార్చేటువంటి విధంగా
ఇరిగేషన్ శాఖగా కీలకంగా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్షుడు. థ్యాంక్ యూ.